నమస్కారం. అదృశ్య కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మంతా సూనాన్ శర్మ. ముందుగా పంచాంగ శ్రవణం. శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం శనివారం. తిథి పంచమి రాత్రి 12:53 వరకు. నక్షత్రం చిత్త మధ్యాహ్నం 1:40 వరకు. తర్వాత స్వాతి. వర్జం రాత్రి 7:21 నుండి 9 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:48 నుండి 7:28 వరకు. అమృత గడియలు ఉదయం 6:40 నుండి 7:28 వరకు. సూర్యోదయం 5:48. సూర్యాస్తమం 6:13. ఇది ఈనాటి పంచాంగం. ఇప్పుడు రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆటంకకరమైన స్థితులు బాగా కనబడుతున్నాయి. కార్యక్రమాల్లో ఏది మొదలుపెట్టినా అందులో కొంచెం చిరాకు చింత కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలనుకున్నా ఈరోజు భగవద్ధ్యానం చేసుకుంటూ మొదలుపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇష్టదైవాన్ని తలుచుకుని చేయగలిగితే కొంతవరకు నష్టం తగ్గే అవకాశం కనబడుతోంది. అనవసరమైన విషయాల్లో కూడా కొంత గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాప్యం చేసుకోకుండా తన పని అనుకున్నట్టుగానే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. పిల్లలతోని భాగస్వామితో కూడా జాగ్రత్తగా మాట్లాడండి. కొంతవరకు చిరాకులు పరాకులతో ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది మేషరాశి వారికి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఏదో డీల్ అయిపోతుంది అనుకున్నది ఆగిపోవడము, దానివల్ల కొంత నష్టపోయే అవకాశం కనబడుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఈరోజు ఎండింగ్ ఆఫ్ ది డీల్ అన్నట్టుగా ఏ ప్రయత్నం చేయకండి. అంటే క్లోజింగ్ ద డీల్ ఈరోజే ఫైనలైజ్ చేయాలనే భావంతో ఒత్తిడి ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కానీ కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్న వారికైనా. ఉద్యోగ వ్యాపారం చేసేవారు, ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి అధికారం నుండి కొంతవరకు ఒత్తిడి కనబడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. విద్యారంగంలో ఉన్న వారికి అప్లికేషన్స్ నింపుతున్నప్పుడు కానీ పొరపాట్లు జరగడము, దానివల్ల అప్లికేషన్స్ రిటర్న్ అవ్వడము అలాంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించి శ్రద్ధతో మనసు పెట్టి మరీ జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నం చేయండి. మేషరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు కార్యసిద్ధి పొందే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు వివాహ సంబంధమైన స్థితికి చేసే ప్రయత్నాల్లో మాటలాడడం, మధ్యవర్తి వహించడం ఇటువంటి ప్రయత్నాలలోని సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతోంది. కళారంగంలో ఉన్న వారికి అద్భుత ఫలితాలు కనబడుతున్నాయి. ట్రాన్స్పోర్టు మోటార్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మొదటి భాగం కొంత నష్టంలో అనిపించినప్పటికీ సాయంకాలం కన్నా లాభంలోకి వచ్చే అవకాశం కనబడుతోంది. స్పెక్యులేషన్ చేసేవారు, ట్రేడింగ్ చేసేవారు, షేర్స్లో పెట్టేవారికి సత్ఫలితాలు కనబడుతున్నాయి. బాగాను లాభదాయకంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ లైన్ ఉన్న వారికి కొంత నష్టపోయే అవకాశం ఉంది. కట్టిందే మళ్ళీ వెరకొట్టి కట్టవలసినంత అవకాశం అటువంటి ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. దానిలో కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించాలి. ఒక ప్లానింగ్ డిజైనింగ్ లేకపోతే ఈరోజు నష్టమే కనబడుతోంది వృషభ రాశి వారికి. శివపంచాక్షి మహామంత్రాన్ని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కొంచెం సాధన చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కొంత నష్టంలో నుండి లాభం పొందే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఎప్పుడో పురాతన కాలంలో జరిగిన కొన్ని అప్పులు గొడవలు అవన్నీ బయటకు వచ్చి వెలికి తీసే అవకాశం కనబడుతుంది. ఈరోజు దాని ప్రభావం వల్ల ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంది. ఎక్కడో రహస్యంగా చేసిన కొన్ని పొరపాట్లు బయటపడే అవకాశం కనబడుతున్నాయి. అంచేత
తెలివిగా తప్పించుకోవడానికి కానీ తెలివిగా ఆలోచించి సమాధానం చెప్పడానికి కానీ ప్రయత్నం చేయండి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడట్లేదు అనుకుంటారు. అలాంటి పొరపాట్లు ఏవో జరుగుతుంటాయి. ఆ ఫలితాలన్నీ ఇప్పుడు కనబడుతుంటాయి. ఈరోజు అంచేత జాగ్రత్త వహించండి. భాగస్వామితో శ్రద్ధగా ఉండండి. గొడవలు పెట్టుకోకుండా అది పెద్ద ఇష్యూగా మారే అవకాశం కనబడుతోంది. తల్లిదండ్రులకు నమస్కారం చేసి ఏ కార్యాన్నైనా ఆరంభించడం ప్రయత్నించండి. ఈరోజు దానిలో కొంత సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ కోసం మీరు చేసే ప్రయత్నాలలో నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. మనకు రావాల్సిన బాకీలు అడగడం వల్ల మరికి ఇవ్వరేమో అన్నట్టుగా ఒక నిర్ణయానికి అవతల వాళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు కొంచెం జాగ్రత్తగా నవ్వుతూ ప్రశాంతంగా అడగడానికి ప్రయత్నించండి. కార్యానికి వెళ్ళేటప్పుడు ఈరోజు మిథున రాశి వారు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి. కొంత ధైర్యము సాహసంతో సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది చెప్పగలుగుతాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు స్పిన్నింగ్ మిల్స్, రోలింగ్ మిల్స్, బట్టల వ్యాపారం, తర్వాత పత్తి వ్యాపారం, మిరపకాయల వ్యాపారం, ఇటువంటి ఇండస్ట్రీస్ పెట్టి వ్యాపారం చేసుకునే వారు, రైస్ మిల్లు వారికి ఆకస్మికంగా లాభాలు కనబడే అవకాశం ఉన్నాయి. ఎప్పుడో చేసిన పనికి ఈరోజు ఫలితాలు కనబడే అవకాశం ఉంటుంది. గుర్తింపులు, వ్యక్తిత్వంగా మనిషికి ఒక ఐడెంటిటీ అంటూ జరిగే అవకాశం కనబడుతోంది. విద్యారంగంలో ఉన్నవారు, వైద్య రంగంలో ఉన్నవారికి సత్ఫలితాలు బాగా కనబడతాయి. రాజమార్గంలో గౌరవాన్ని పొందే అవకాశం ఉంది. గుళ్ళు గోపురాలు దర్శించడానికి ప్రయత్నం చేయండి. ఆనందకరమైన జీవితం కనబడుతోంది. ఈరోజు గురు కటాక్షాన్ని పొందడానికి మీకు ఇష్టదైవాన్ని గురువుగా భావించి ఆ దైవాన్ని యొక్క మంత్రాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. సత్ఫలితాలు బాగా కనబడతాయని చెప్పగలుగుతాం. తదుపరి సింహరాశి వారు. ఈ రాశి వారికి కొంత అనారోగ్య విషయంలో ఇంకొంచెం ఎక్కువగా కనబడే అవకాశం ఉంది. ఏ సమస్య అనారోగ్యంతో పడుతున్నారో దానిలోని మెడికల్ చెకప్లోని క్లారిటీగా మీకు సమస్య ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం మీరు ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదో తెలియక చేసే పనిలో కూడా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు దెబ్బలు తగిలే అవకాశం కనబడుతుంది. వాహనం మీద వెళ్ళేటప్పుడు చదువుకునే విద్యార్థులకి బర్నింగ్ ఇష్యూ లాగా ఉంటాయి కొన్ని విషయాలు. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలియక తెగమగ పడుతుంటారు. ఎంపీసీ బైపీసీ సెక్షన్లో చదివే వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోలేక లాంగివిటీలో ఇబ్బంది పడుతూ కొంచెం మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉంది. తెలియని ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వల్ల కొంత నష్టపోతారు కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం పడుతుంది. లఘు పరిశ్రమల్లో ఎవరైతే చేసుకుంటున్నారో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వారికి కించింత లాభదాయకంగా కనబడుతుంది. ఈ రాశివారు సూర్య ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే కొంత కార్యసిద్ధి అయ్యే అవకాశం ఉంది చెప్పగలుగుతాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఆహ్లాదకరంగా ఆనందకరంగా జీవన విధానం గడపడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. గ్యాంబ్లింగ్ వ్యాపారం చేసేవారు, క్లబ్స్, ఆటలతో కొంతవరకు ధనాన్ని సంపాదించుకునే ఆటలు పెట్టుకుని స్నూకర్స్, అదేవిధంగా ఎన్నో రకాల ఆటలు ఉన్నాయి. ఆటలకు సంబంధించిన క్లబ్స్ నడుపుతుంటారు. వాళ్ళకి ధనలాభంగా కనబడుతుంది. ఈరోజు బాగానే అద్భుతంగా రూపాయికి 100 రూపాయలు వచ్చేటట్టుగా కనబడుతోంది అటువంటి వాళ్ళకి. అదేవిధంగా హోటల్ ఇండస్ట్రీ వారికి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వారికి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వాళ్ళకి అద్భుతమైన లాభాలు కనబడుతున్నాయి ఈరోజు. చదువుకునే విద్యార్థుల్లో ఎవరైతే మెడికల్ రంగంలో ఉన్నవారు, ఎంఫీల్డ్ అంటారు, అదేది హైయర్ స్టడీస్ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. విదేశీ రంగంలో వెళ్ళి విదేశాలకు వెళ్ళి చదువుకోవడం చేసే అప్లికేషన్స్ నింపుకునే వారికి సత్ఫలితాలు కనబడే అవకాశం కనబడుతుంది. ఈరోజు అమ్మవారి కటాక్షాన్ని పొందడానికి
దుర్గా అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయండి. కార్యసిద్ధి పొందడమే కాకుండా ఆనందకరమైన జీవితం గడపడానికి అవకాశం ఉందని చెప్పగలుగుతాం. తదుపరి తులారాశి. తులారాశి వారు విద్యారంగంలో ఉన్న వారికి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు రన్ చేసేవారికి, యూనివర్సిటీలో వర్క్ చేసేవారికి, ట్యుటోరియల్స్ రన్ చేసేవారికి, కోచింగ్ సెంటర్ల వాళ్ళకి ఆనందకరమైన జీవితం, అద్భుతమైన ఫలితాలు, ధనలాభము ఇవన్నీ కూడా జరిగే అవకాశం కనబడుతుంది. వృత్తి వ్యాపారంలోని సముద్రం మీద చేసేవారు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సముద్రం మీదుగా చేసేవారికి కొంత లాభదాయకంగా కనబడుతోంది. స్క్రాప్ బిజినెస్ చేసేవారికి, పోర్ట్ ట్రస్ట్లో వర్క్ చేసేవారికి, ప్రత్యేకించి పోర్టు ద్వారా పంపించేవారికి పెండింగ్లో ఉన్న వర్క్స్ కంప్లీట్ అవ్వడము, కొంత ధనలాభం కనబడే అవకాశం కనబడుతుంది. చేపల వ్యాపారము, సముద్రం మీద వ్యాపారం చేసేవారికి ధనలాభంగా కనబడుతోంది. స్పెక్యులేషన్ చేసేవారికి సత్ఫలితాలు కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు కొంత నష్టపోయే అవకాశం ఉంది. తులారాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేసుకుంటూ బయలుదేరగలిగితే కొంత సత్ఫలితాలు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఒకటి ఊహిస్తే రెండు వచ్చినట్టుగా లాభాలు కనబడుతున్నాయి. వృశ్చిక రాశి వారు ప్రత్యేకించి జ్యేష్ఠ నక్షత్రం వారికి సత్ఫలితాలు ఇంకా అద్భుతంగా కనబడుతున్నాయి. ఊహించిన సత్ఫలితాలు కూడా కనబడే అవకాశం ఉన్నాయి. విద్యారంగంలో ఉన్నవారికి ఒక అప్లికేషన్ ఒకదాని కోసం ప్రయత్నం చేస్తే హైయర్ స్టడీస్కి 2-3 అప్లికేషన్స్ శాంక్షన్ అవ్వడము ఆ విధంగా కూడా జరిగే అవకాశం ఉంది. ఏ రంగంలో ఏ విధంగా ఏ యూనివర్సిటీకి వెళ్ళాలా అన్న విషయంలో కూడా తజబడి పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెడికల్ రంగంలో ఉన్నవారు, కార్పొరేట్ హాస్పిటల్ వారికి, రన్ చేసేవారికి గుర్తింపు ఐడెంటిటీ బాగా జరిగే అవకాశం ఉంది. డాక్టర్స్కి వీళ్ళందరికీను కొంతవరకు ప్రభుత్వ గుర్తింపులు కూడా జరిగే అవకాశం కనబడుతున్నాయి చాలామందికి. వృశ్చిక రాశి వారు ఈరోజు గోసేవ చేసుకుంటూ కార్యక్రమం ఆరంభించగలిగితే కార్యసిద్ధి పొందడమే కాకుండా ఆనందకరమైన జీవితం గడుపుతారని చెప్పగలుగుతాం. తదుపరి ధనుర్రాశి. ధనుర్రాశి వారు స్త్రీ మూలక ధనలాభం బాగా కనబడుతోంది. భాగస్వామి ద్వారా కూడా కొంత ధనలాభం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో పార్ట్నర్షిప్లో ఒకవేళ కానీ స్త్రీలు కానీ ఉంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా కొంత ధనలాభం కనబడే అవకాశం ఉంది. సమయాన్ని అనుసరించి కార్యాన్ని కానీ సమయానికి విలువిస్తూ కార్యాన్ని కానీ ఆరంభించగలిగితే ప్రతి నిమిషానికి ఒక లాభం ఉందని చెప్పడానికి అవకాశం ఉంది ధనురాశి వారికి. ధనురాశిలో కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్నవారికి, బ్రిక్స్ వ్యాపారం చేసేవారికి, టైల్స్, సిమెంటు, గ్రానైట్ వ్యాపారం చేసేవారికి సత్ఫలితాలు బాగా కనబడుతున్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్ చేసేవాళ్ళు, అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ని భాగస్వామిగా అనుకుంటూ పనిచేసేవారికి సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. ఐటీ రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ కంపెనీలు రన్ చేసేవారికి, లఘు పరిశ్రమగా చేసేవారికి వీళ్ళందరూ కూడా అకస్మాత్ ధనలాభం కనబడుతోంది బాగానే. ఒక బ్యాంకింగ్ సెక్టర్లో వాళ్ళకి మాత్రం కొంచెం మానసిక ఒత్తిడిగా కనబడుతోంది. ఆ ఒత్తిడి నుండి బయటపడడానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి, సత్ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతాం. తదుపరి మకర రాశి. మకర రాశి వారు శత్రువుని శత్రువుగా చూడకుండా మిత్రత్వంతో ఉండగలిగితే నష్టం తక్కువగా జరిగే అవకాశం కనబడుతోంది. స్నేహపూర్వక భావాలతో ఆలోచనతో అందరినీ కలుపుకుని వెళ్ళగలిగితే ఆర్థిక లాభాలు బాగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ ఇండస్ట్రీస్ రన్ చేసేవారు, వాళ్ళ సంస్థలు రన్ చేసేవారు అందరికీ కూడా ఈరోజు
తెలియని మచ్చ కొంత, అంటే నష్టం కంటే అవమానం అంటారు చూసారా, తెలియని మచ్చ కలిగే అవకాశం ఉంది. కాబట్టి తీసుకుంటున్న నిర్ణయాల్లో జాగ్రత్తగా వహించడం ఎంతైనా అవసరం పడుతుంది. ఫిలిం రంగంలో ఉన్న వారికి, ఆర్టిస్టులకి, యాక్టర్స్కి, చిన్న చిన్న ఆర్టిస్టులకి అందరికీ కూడా కొంత అవకాశాలు, ధనలాభాలు బాగా కనబడుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో ఉన్నవారు, కొరియర్ ఇండస్ట్రీ వారు, కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారు, వీళ్ళందరికీ కూడా లాభాలు బాగానే కనబడుతున్నాయి. ఈ రాశివారు ఈరోజు దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాన్ని చదువుకుని వెళ్తే కార్యసిద్ధిలో ఎటువంటి లోపం లేకుండా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కొంచెం బాధాకరమైన వార్తలు, పని సవ్యంగా జరగట్లేదని చెప్పి ఒక భావన, పార్ట్నర్షిప్లో గొడవలు, ఎప్పటి నుండో అవుతాయనుకున్న పనులు ఇంకా అవ్వనట్టుగా భావన కలిగించడం, ఏది మొదలుపెట్టినా ఇంకా ఆలస్యం జరగడము, ఇటువంటి తత్వంతో విసిగిపోయినట్టుగా ఉంటుంది ఈ రోజంతాను. విద్యార్థుల్లో కూడా కొంత సహనం కోల్పోయేటట్టుగా కనబడుతోంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు, పోలీస్ డిపార్ట్మెంటు, లాయర్స్, డాక్టర్స్లో కూడా కొంత అసహనంతో కూడిన రోజుగా గడపడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడో చేసిన పనులకి ఈరోజు ఫలితాలు కనబడడంతో పొరపాట్లకి వల్ల ఈరోజు ఆనందంగా ఉండాలని కూడా ఉండలేక మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ కుంభరాశి వారు ఈరోజు చంద్రుడికి సంబంధించిన మనోవేదనను బయటపడడానికి చంద్ర సంబంధమైన చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయడానికి ప్రయత్నించండి. కొంత ఒత్తిడి నుండి బయటపడడానికి అవకాశం కనబడుతుంది. కుంభరాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు మనసు ఎక్కడో పెట్టుకుని నడపకుండా జాగ్రత్తగా వహించాలి. మనం చేయని పొరపాట్లు కూడా మనం నష్టపోయే అవకాశం ఉంది. అటువంటి ప్రయత్నం చేయండి, జాగ్రత్త వహించండి. కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది చెప్పగలుగుతాం. తదుపరిది ఆఖరిది అయిన మీనరాశి. మీనరాశి వారికి ఆనందకరమైన జీవితంగా కనబడుతుంది. ఈరోజు అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేయడంలోని సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. పవర్ సిస్టమ్స్, ఎనర్జీ సిస్టమ్స్లో, ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వారికి సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. మోల్డింగు, స్టీలు, సిమెంటు, ఐరన్, కన్స్ట్రక్షన్, స్క్రాప్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా కొంత మంచి ఫలితాలు ఉన్నాయి. సర్వీస్ ఓరియంటెడ్ వ్యాపారాలు అంటే కొరియరు, ఇన్సిడెంట్స్, ఈవెంట్ మేనేజ్మెంట్స్, కాన్సెప్ట్ సెల్లింగ్స్, ఇటువంటి వ్యాపారాలు చేసేవారికి నష్టపోయే అవకాశం బాగా కనబడుతోంది. జాగ్రత్త వహించండి. అలాగే వ్యాపార వ్యవహారాల్లో మధ్యత్వం వహించేవాళ్ళు, బ్రోకరేజ్ బిజినెస్ చేసేవారికి నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఆస్తి తగాదాలతో కొంచెం లేనిపోని గొడవలు పడే అవకాశం ఉంది. మధ్యవర్తిత్వం వహించేవారు జాగ్రత్త వహించాలి, నష్టపోయే అవకాశం కూడా కనబడుతుంది. బాగా కోర్టు వ్యవహారంలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కానీ నష్టమా లాభమా అని తెలుసుకునేసరికి కోర్టు వ్యవహారం సెటిల్ అయిందని ఒక ఆనందమే తప్ప నష్టమే జరుగుతుంది. అంచేత నష్టమైనప్పటికీ సెటిల్ అవ్వడం అన్నది ఒక యోగంగా భావించి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశివారు ఈరోజు గణపతి ఆరాధన చేయండి. మంచి ఫలితాలు వచ్చే అవకాశం, కార్యసిద్ధి పొందే అవకాశం కనబడుతుంది చెప్పగలుగుతాం. ఇది ఈనాటి రాశి ఫలాలు. రేపటి కార్యక్రమం మనం కలుసుకుందాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.